రావణాసుడు సీతాదేవిని ఎలా తీసుకెళ్ళాడు అనేది స్పష్టంగా వాల్మీకి రామాయణంలో రచించబడి ఉందండి. మనకు సినిమాల్లో చూపిస్తున్నట్లుగా కాదు. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణు సహా ఊర్ధ్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణిన అన్నారు. అంటే సీతమ్మ జుట్టు ఒక చేత్తో పట్టుకున్నాడట, అలాగే పాదాలను మరొక చేత్తో పట్టుకొని పైకి ఎత్తి తన రథంలో వేసేసుకున్నాడట. నిజంగా ఇది చాలా బాధాకరమైన సంఘటన కదండి. అందుకే గుడ్డిగా ఎవరు చెప్పినవైనా సరే నిజాలనేవి తెలుసుకోకుండా నమ్మకూడదు. అబద్ధాలను నిజంగా నమ్మి అవతల వారిని నిందించకూడదు, బాధ పెట్టకూడదు. అలా చేసినట్లయితే చివరికి రావణాసుడికి పట్టిన గతే పడుతుంది. రావణాసుడు కూడా చూడండి, నిజాలు తెలుసుకోకుండా తన చెల్లెలైన శూర్పణఖ చెప్పిన అబద్ధాలను నమ్మి సీతమ్మను చెరబట్టాడు. చావుని కొని తెచ్చుకున్నాడు. అతను ఎంతో గొప్ప శివభక్తుడు అయినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పి తప్పు చేయడం వల్ల ఈ గతి పట్టింది.